ఈ రోజైతే నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కైతే తీసుకెళ్ళిపోతాను. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను కాబట్టి మీతో పాటు మళ్ళీ ఇంకొకసారి ఆ ఊహల్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. మనం ఇలా వెళ్తూ ఉంటే 2 వైపులా కూడా గ్రీనరీ చాలా బావుంటుంది. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకి అంటే నేచర్ లవర్స్‌కి ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆల్‌మోస్ట్ ఒక 1 మీటర్ దాకా ఇట్లా వుడెన్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. 2 వైపులా కూడా ఇట్లా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. మనం ఫోటోస్ దిగడానికి, వీడియోస్ చేసుకోవడానికి ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి అంటే రీల్స్ చేసుకోవడానికి ఇదైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేనైతే బోలెడు రీల్స్ తీసుకున్నాను. బోలెడన్ని ఫోటోస్ కూడా దిగాను. అవన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లో వచ్చేస్తాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని ఫాలో చేసేయండి. 1 మీటర్ బై వాక్ వెళ్ళిపోయాక మనం అక్కడి నుంచి బోటింగ్‌కైతే వెళ్తాము. పర్ హెడ్ అయితే రూ. 100 చార్జ్ చేస్తారు. మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. గోదావరి రివర్ మీద అలా బోటింగ్ చేస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. విహా అయితే చాలా సేపు వాటర్‌తో ఆడుకుంది. నాకైతే చాలా భయమేసింది. నేనెలాగో అంత సాహసం చేయలేను కాబట్టి జస్ట్ ఫోటోస్, వీడియోస్, రీల్స్ అయితే దూరంగా కనిపిస్తుంది కదా! అదైతే ఇంకొక చిన్న ఐలాండ్ అనమాట. మనం కావాలి అంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. కానీ అక్కడసలు చూడటానికి ఏమీ లేదు. సో, మేమైతే వద్దు అని చెప్పి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో మీకు చెప్పలేదు కదా! ఇది యానాంలో ఉన్న మాంగ్రోవ్ ఫారెస్ట్. తెలుగులో మడ అడవులు అంటాము. ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ యానాం మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు అసలు ఊర్లోకి వాటరే రావంట. బోట్ ఎక్కే ముందు ఇక్కడ టైర్‌తో స్వింగ్, అలాగే నార్మల్‌గా స్వింగ్ ఇలా చాలా ఉన్నాయి. మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. సో, ఈసారి మీకు కూడా వీలు కుదిరినప్పుడు తప్పకుండా యానాంని విజిట్ చేసేయండి.